ఓం శ్రీ మాతృ నమః. అందరికీ నమస్కారం అండి. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఈ వీడియోలో తులారాశి వారి గురించి తెలుసుకుందాం. తులారాశి వారికి ఏప్రిల్ 10 నుంచి 20 తేదీల్లో జరిగేది తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. తులారాశి వారు చాలా అదృష్టవంతులు. ఏప్రిల్ ఈ తేదీల్లో 3 పెద్ద శుభవార్తలు వింటారు. ఒక దైవానుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఎంతో అదృష్టం వస్తుంది. మీ ఇంట్లో డబ్బు పెరుగుతుంది. ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడింది ఆ దైవం ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు. మీ చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి. ఏప్రిల్ ఈ తేదీల్లో మీకేం జరుగుతుందో ఇప్పుడు మనం చాలా క్లియర్గా తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే లైక్ చేసి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. తులారాశి వారిలో ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయి. వీరికి తెలివితేటలు, ధైర్యం ఎక్కువగా ఉంటుంది. ఏ పని చేసినా తెలివితో చేస్తారు. ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు. ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు, బాధలు పడ్డారు. జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటారు. వీరికి చిన్న వయసులోనే కుటుంబ బరువు బాధ్యతలు చాలా ఎక్కువగా ఉంటాయి. దానికోసం ఎంతో కష్టపడతారు. అయినా వీరికి మంచి జీవితం అయితే ఉంటుంది. తులారాశి వారికి శుక్రుడు అధిపతి కాబట్టి శుక్రగ్రహం యొక్క అనుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఎంతో అదృష్టం వస్తుంది. ఏ పని చేసినా మంచి లాభాలు అయితే వస్తాయి. ఇలాంటి ఆటంకాలు జరగవు. ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో సంపదలు పెరుగుతాయి. అలాగే కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో డబ్బు కూడా పెరుగుతుంది. అప్పుల బాధ నుండి విముక్తి లభిస్తుంది. మంచి శుభవార్తలు అయితే వింటారు. ఆగిపోయిన పనులన్నీ పూర్తి అవుతాయి. మీ జీవితంలో కొన్ని మార్పులు కూడా జరుగుతాయి. తులారాశి వారికి ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ ఉంటుంది. ఎవరైనా ఏదైనా అంటే అప్పుడే సీరియస్ అయిపోతూ ఉంటారు. వీరు చాలా అందంగా ఉంటారు. అందమైన మనస్సు కూడా ఉంటుంది. అందరితో ప్రేమగా మాట్లాడతారు. అబద్ధాలు అస్సలు మాట్లాడరు. వీరికి అబద్ధాలు మాట్లాడేవారంటే అస్సలు నచ్చదు. ఏదైనా సరే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు. దానివల్ల కొంతమంది వీరి నుండి దూరం అయిపోతారు. నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు. వారికి ఏ సమస్య వచ్చినా వీరు తోడుగా ఉంటారు. వీరు ఎవరిని మోసం చేయరు. కానీ కొంతమంది మాటలు నమ్మి మోసపోతూ ఉంటారు. అయినా వీరికి మంచి భవిష్యత్తు ఉంటుంది. ఒక దైవానుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఎంతో అదృష్టం వస్తుంది. ఇప్పటి వరకు పడిన కష్టాలు, బాధలు అన్నీ తొలగిపోతాయి. ఏ పని చేసినా మీరు ఊహించని ధనలాభాలు కలుగుతాయి. మీకున్న అప్పులన్నీ కూడా తొలగిపోతాయి. అనుకున్న పనులన్నీ జరుగుతాయి. తులారాశి వారికి చిత్త నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు, మొత్తం 9 పాదాలు తులారాశి వారికి చెందుతాయి. వీరి కష్టానికి తగిన ఫలితం తప్పకుండా లభిస్తుంది. కాలం కలిసి వస్తుంది. మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. మీకు మనశ్శాంతి లభిస్తుంది. మీరు అనుకున్నట్టుగా మీ జీవితం ఉంటుంది. విద్యార్థులకు మంచి పేరు, ప్రతిష్టలు లభిస్తాయి. మంచి స్థాయికి చేరుకుంటారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపారస్తులకు మంచి లాభాలైతే వస్తాయి. ఇలాంటి ఇబ్బందులు ఉండవు. ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్లు వచ్చే అవకాశము ఉంటుంది. జీతాలు పెరుగుతాయి. ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి త్వరలోనే ఉద్యోగం కూడా లభిస్తుంది. తులారాశి వారికి టెన్షన్స్ ఎక్కువగా ఉంటాయి. ప్రతి దానికి టెన్షన్ పడిపోతూ ఉంటారు. జీవితంలో ఏం జరిగినా చాలా బాధపడతారు. మంచివారికి మంచిగా ఉంటారు. చెడ్డవారికి చెడుగా ఉంటారు. వీరికి విలువ లేని చోట ఒక్క నిమిషం కూడా ఉండరు. జీవితంలో డబ్బు బాగా సంపాదించి సంతోషంగా బ్రతకాలని అనుకుంటారు. తులారాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు. వీరిని నమ్మిన వారికి ఎప్పుడూ తోడుగా ఉంటారు. వారి కోసం ఏదైనా చేస్తారు. తులారాశి వారికి ఒక దైవానుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది. ఆ దైవం ఎవరంటే సాక్షాత్తు పరమేశ్వరుడు. శివుడి యొక్క అనుగ్రహం మీపైన ఎక్కువగా ఉంటుంది. ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడాడు. మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ముందుకు నడిపించాడు. ఈ గురువారం మీ ఇంటిని శుభ్రం చేసుకుని శివునికి పూజ చేయండి. లేకపోతే శివుని గుడికి వెళ్ళి ఒక కొబ్బరికాయను కొట్టి శివుడిని దర్శించుకోండి. దానివల్ల శివుని యొక్క అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది. ఇక మీ జీవితంలో తిరుగు అనేది ఉండదు. అఖండ అదృష్టం వస్తుంది. పట్టిందల్లా బంగారమే అవుతుంది. మీ కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి. ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. మంచి శుభవార్తలు వింటారు.
విపరీతమైన డబ్బు కూడా వస్తుంది. మీ ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు. అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. ఆరోగ్యం చక్కగా బాగుంటుంది. కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. శివుడి యొక్క ఆశీస్సులు మీ పైన పుష్కలంగా ఉంటాయి. దానివల్ల బాగా కలిసి వస్తుంది. ఇక మీకు వచ్చే అదృష్టాన్ని ఎవ్వరూ ఆపలేరు. మీ జీవితం కొత్త దారిలోకి అడుగు పెడుతుంది. తులారాశి వారి గురువారం రోజు కొంచెం పసుపు మూట కట్టి మీ ఇంటి గుమ్మానికి కట్టండి. దానివల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా పోతుంది. మీ ఇంటికి పట్టిన దరిద్రం కూడా పోతుంది. అపారమైన ధన ప్రాప్తి కలుగుతుంది. ఇంట్లో ఐశ్వర్యము పెరుగుతుంది. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. ఈ 2 రోజులు అయిపోయిన తర్వాత ఆ పసుపు మూటను మొక్కల్లో చల్లేసేయండి. తులారాశి వారు ఎక్కువగా బయటి వారి మాటలు నమ్మి ఏ పని చేయకండి. దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశము ఉంటుంది. కాబట్టి మీకు ఏది చేయాలి అనిపిస్తే అదే చేయండి. దానివల్ల మంచి లాభాలు అయితే వస్తాయి. తులారాశి వారు ఎవరైతే సంతానం పెళ్లి కోసం ఎదురు చూస్తున్నారో వారు ఈ యొక్క పరిహారం అయితే చేయండి. దానివల్ల త్వరలోనే సంతానం కూడా కలుగుతుంది. పెళ్లి జరుగుతుంది. 5 సోమవారాలు రావి చెట్టు దగ్గర దీపం వెలిగించి 11 ప్రదక్షిణలు చేయండి. దానివల్ల సంతానం కూడా ఖచ్చితంగా కలుగుతుంది. పెళ్లి కూడా జరుగుతుంది. ఈ 2 శుభవార్తలు ఖచ్చితంగా నెరవేరుతాయి. తులారాశి వారు మీకు వీలైతే పేదవారికి ఆహార దానం చేయండి. ఆకలితో ఉన్నవారికి అన్నం పెడితే కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. సర్వదేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది. మీ జీవితంలో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. మీకు తగిలే అడ్డంకులన్నీ కూడా దూరం అవుతాయి. ఆగిపోయిన డబ్బు కూడా వస్తుంది. మీ జీవితంలో డబ్బుకు ఏ లోటు ఉండదు. రాబోయే రోజుల్లో ధనలాభం కలుగుతుంది. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. తులారాశి వారు బయట వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎవరితో ఎక్కువగా గొడవలు పడకండి. దానివల్ల మీకు నష్టం జరిగే అవకాశము ఉంటుంది. ఇప్పటికే మీ పైన కొంతమందికి కుళ్ళు ఎక్కువగా ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా MS అనే అక్షరంతో పేరున్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వారి వల్ల మీ జీవితంలో కొన్ని సమస్యలు వచ్చే అవకాశము ఉంటుంది. మీకు వచ్చి అదృష్టం రాకుండా పోతుంది. కాబట్టి వీరిద్దరితో జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలి అని అనుకుంటే సోమవారం లేదా శనివారం రోజు మొదలు పెట్టండి. దానివల్ల మంచి లాభాలు అయితే వస్తాయి. ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు. నీలం రంగు బట్టలు అస్సలు వేసుకోకండి. ఒకవేళ వేసుకోవాలి అని అనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి. దానివల్ల ఎలాంటి సమస్యలు రావు. ఆకుపచ్చ, ఎరుపు, పసుపు, నలుపు, వైటు, గులాబీ ఇవి మీకు అదృష్ట రంగులు. 2, 4, 9 అదృష్ట సంఖ్యలు. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.